హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గ్రేవీ క్యాప్సికమ్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. అసలు మీరు ఒక్కసారి చేశారంటే ప్రతిసారి అలానే కావాలనుకుంటారు, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ 250 గ్రామ్ క్యాప్సికమ్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా నువ్వులు, 2 ఇలాచీ, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా పల్లీలు, పుట్నాలు, ఒక పెద్ద సైజు అంతా టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసిన పెద్ద ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ధనియా పౌడర్, పోపు దినుసులు, గరం మసాలా. ఇదంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీ, 2 లవంగాలు, 1 బిర్యానీ, ఇందులోని పల్లీలు, పుట్నాలు, నువ్వులు, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో కొంచెం ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. ఇవి ఆయిల్లో బాగా దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. నేను వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. ఇలా దగ్గర పడిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు గింజలు లేకుండా చేసుకుని ఇందులో రసాన్ని వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, మనం ముందుగా మరి సన్నగా కాకుండా కట్ చేసి బాగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా పచ్చివాసన మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ దగ్గర పడేంత వరకు గ్రేవీ ఈ ముక్కలకు పట్టే విధంగా పచ్చివాసన పోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేరాక వాటర్ కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత రుచికి సరిపడా సాల్టు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం ఒక 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ మనకు సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ చెక్ చేసుకొని మరొకసారి వేసుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తింటే చాలా బాగుంటుంది. పైన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మసాలా గ్రేవీ క్యాప్సికమ్ రెడీ. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మూత తీసాం కదా, ఆయిల్ పైకి తేలిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా మసాలా గ్రేవీ క్యాప్సికమ్ రెడీ. బాయ్ బాయ్.